హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గంగసాని వ్లాగ్స్. ఓకే అండి, ఈరోజు మనము తయారు చేసుకునేది వెజిటేబుల్ ఉప్మా. వాటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మనం చూసేద్దాం రండి. ఫస్ట్ మనం తీసుకోవాల్సింది పల్లీలు, పోపు దినుసులు, పచ్చిమిర్చి, టమోటా, కరివేపాకు, ఆనియన్స్ తీసుకున్నాం. తర్వాత క్యారెట్, ఆలు, అనపగింజలు తీసుకున్నాం. మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో 4 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలి. మనం అవి పొయ్యి మీద పెట్టుకొని కాగపెట్టుకుందాం. మనం నెక్స్ట్ ఒక పెనం తీసుకొని, పెనం హీట్ అయింది. ఇప్పుడు మనం అందులో ఆయిల్ పోసాం. ఆయిల్ హీట్ అయింది. ఇప్పుడు మనం అందులో పల్లీలు వేసాం, పోపు దినుసులు వేసాం, వెజిటేబుల్స్ వేసాం. కొంచెం బాగా ఫ్రై కానియాలి. ఇప్పుడు మనం తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు, టమాటో వేయాలి. అవి ఫ్రై అయినాయి. 1 కప్పు ఉప్మా రవ్వ, 1 కప్పు సేమియా వేస్తున్నాం. ఏ గ్లాస్ మనం తీసుకున్నామో ఆ గ్లాస్తోనే 1 కప్పు సేమియా, 1 కప్పు ఉప్మా రవ్వ వేసుకున్నాం. అవి బాగా ఫ్రై చేయాలి. గ్లాస్ సేమియాకు 1 గ్లాస్ ఉప్మా రవ్వకు మేము 4 గ్లాసుల నీళ్లు పోసాము, సరిపోతుంది అది. ఇప్పుడు మనం రుచికి సరిపడినంత ఉప్పు వేసుకున్నాం. అందులో ఆ వాటర్ పోసుకున్నాం. మనం ఇప్పుడు బాగా కాంచినాయి కదా, అవి తొందరగా అయిపోతుంది ఉప్మా మనం అలా చేసుకుంటే. ఆ వాటర్ పోసినాక మనం బాగా మిక్స్ చేయాలి. మూత పెట్టి కొంచెం వెయిట్ చేయాలి. అదోండి అలా వస్తుంది. కొంచెం జీడిపప్పు వేసుకోవాలి, కొద్దిగా నెయ్యి. చాలా బాగుంటుంది అది. మేము 4 గ్లాసు నీళ్ళు ఎందుకు పోసామంటే మనకి ఎక్కువ లూజ్ ఉంటే బాగుండదు, అలా ఉంటే బాగుంటుంది మనకి. రెడీ అయిపోయింది. ప్లేట్లోకి మనం సర్వ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేద్దాం. చాలా అంటే చాలా బాగుంటుంది. దాంట్లో కాంబినేషన్లో పికిల్ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఓకే అండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గంగసాని వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. చాలా తొందరగా అయిపోతుందండి అది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అన్ని కాయగూరలు వేసాం కదా. థ్యాంక్ యూ అండి.